శ్రోతక మహాశయులందరకు కురువిడి వెంకటరాజారావు అనేక నమస్సులు. ఈ వారం మనం దేవగురువైన బృహస్పతి ఉద్ధవునకు వివరించి చెప్పిన దక్షయజ్ఞ వృత్తాంతాన్ని తెలుసుకుందాం. అయితే ముందుగా మిమ్మల్ని నేను ప్రార్థించేదేమంటే, ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, మరిచిపోకండి. మీ అమూల్యమైన సలహాలను సూచనలను కామెంట్ల రూపంలో తప్పక తెలియపరచండి. మీ బంధుమిత్రులకు షేర్ చేసి వినిపించండి. ఇప్పుడు కథాంశం. దక్షుడు బ్రహ్మపుత్రుడు. అతనికి ప్రసూతి అన్న ధర్మపత్ని యందు 16 మంది కన్యలు పుట్టారు. వారిలో 13 అతడు ధర్మరాజుకి ఇచ్చాడు. ఒకతి అగ్నికి, మరొకతిని పితృదేవతలకు, ఇంకొక కుమార్తె సతిని శివునకు ఇచ్చి పెండ్లి చేశాడు. నరనారాయణులు మూర్తి అనే దక్ష పుత్రికకు జన్మించిన వారే తరువాత కృష్ణార్జునులుగా జన్మించి భూభారం తగ్గించారు. సరే, పూర్వం బ్రహ్మలు ఒక సత్రం నిర్వహించారు. దానిని చూడాలని ప్రజాపతులు వచ్చారు. దక్షుడు కూడా రాగా అతడిని చూచి బ్రహ్మ, శివుడు తప్ప తక్కిన వారంతా లేచి నిలబడ్డారు. దక్షుడు బ్రహ్మకు ప్రణమిల్లాడు. శివుడు లేవకుండడం చూసి ఆగ్రహించాడు. ఆ దేవుడిని పరుషోక్తులతో తులనాడాడు. యజ్ఞంలో శివుడు ఆవిర్భాగం లేనివాడుగాక అని శపించాడు. అతని చర్యను సదస్సులు ఆక్షేపించగా దక్షుడు కోపంతో సదస్సు నుండి వెళ్ళిపోయాడు. అప్పుడు నందికేశ్వరుడు దక్షుడు పశుప్రాయుడవుతాడని, త్వరలో మేషముఖుడు కాగలడని శపించాడు. హరుని ద్వేషించే ద్విజులు యాచకులవుతారని కూడా శపించాడు. అందుకు భృగువు కోపించి దూర్జటి వ్రతులు పాషండులవుతారని ప్రతిశాపం ఇచ్చాడు. ఇది చూచి విమనస్కుడై శివుడు అటు నుండి వెళ్ళిపోయాడు. యజ్ఞం పూర్తిగానే ఋషులు తమ తమ ఆశ్రమాలకు పయనమైనారు. ఆ తరువాత మామ దక్షుడికి, అల్లుడు శివుడికి ఒకరి పట్ల ఒకరికి ద్వేషం వర్ధిల్లుతూనే చాలా కాలం దొరిలిపోయింది. అంతట్లో శివుడు లేకుండా యాగం మొదలుపెట్టి చేసినా చేయనట్లేనని దక్షుడికి తెలుసు. అయినా సరే శివుడితో ముందు నుంచి కొనసాగిస్తున్న వైరం వల్ల, బ్రహ్మ దక్షుడిని ప్రజాపతులందరికీ ఏలికను చేయడం వల్ల దక్షుడిలో అహంభావం ఏర్పడింది. బ్రహ్మనిష్ఠులైన ఈశ్వరాదులను లెక్క చేయక దక్షుడు శివుడు లేని వాజపేయి యజ్ఞం చేశాడు. వాజపేయం అంటే నేతిని ఆహారంగా స్వీకరిస్తూ చేసే దైవకార్యం. ఆ తరువాత బృహస్పతి సవనం అనే పేరిట మరో యజ్ఞం చేయ తలపెట్టాడు. తిండి, తీర్థం, పలకరింపులు ధర్మార్థకర్మలుగా కాక స్వార్థకర్మలుగా ప్రవర్తింపజేసేది బృహస్పతి సవనం. అయినా వీటిని ప్రసాదించే దేవతలు ఈ సమనకర్తను దీవించడం సంప్రదాయం. ఆ బృహస్పతి యాగం చూడాలనే ఆత్రంతో బ్రహ్మ ఋషులు, ప్రజాపతులు, నారదుని వంటి దేవఋషులు తమ భార్యలతో కలిసి క్రమంగా ఎంతో ఆసక్తితో తరలి వచ్చారు. అందరూ దక్షుడికి శుభాలు కలగాలని దీవెనలు పలికారు. దక్షుడి యాగదక్షిణను యథార్హంగా స్వీకరించారు. దక్షుడి కూతురు సతీదేవి తన నివాసం నుంచే తండ్రి చేసే యాగం గొప్పతనాన్ని, గంధర్వుల స్తోత్రాల కలకలాన్ని ఆసక్తితో చెవులారా విన్నది. ఎంతో ఉత్సాహంతో ఆకాశం వైపు చూడగా అదే సమయానికి ఆ దక్షుడు చేసే యాగం వేడుకలను కన్నులారా తిలకించాలనే ఉబలాటంతో అన్ని వైపుల నుంచి ప్రజలు తరలి వెడుతున్నారు. ఆ వేళలో మితిమించిన ఉత్కంఠతో తమ పతులతో జంటగా గగనచరులైన గంధర్వ కిన్నర స్త్రీలు విమానాలలో పయనమై నింగికిపోతూ ఉన్నారు. ఆ దృశ్యాలన్నీ కన్నులారా తిలకిస్తున్న సతీదేవి తాను ఆ సవనానికి భర్త అయిన శివునితో సహా వెళ్ళాలనుకున్నది. కానీ శివుడు అందుకు ఒప్పుకొనక వద్దని వారించినా వినకుండా ఆమె తండ్రి యాగభూమికి వెళ్ళింది. అక్కడ తల్లి, సోదరీమణులు తప్ప తక్కిన వారెవరూ ఆమెను ఆదరించలేదు. శివుని పట్ల ద్రోహం చేశావని తండ్రిని ఆక్షేపించింది. అనేక రకాలుగా విమర్శించింది. చివరకు మౌనం పూని సతీదేవి నేలపై కూర్చొని యోగ మార్గంలో శరీరాన్ని పరిత్యజించింది. ఆమె శరీరం యోగాగ్నిలో దగ్ధమైంది. అది చూసి రుద్రపార్షదులు అంటే రుద్ర సహాయకులు దక్షుణ్ణి హతమార్చడానికి ఉద్యమించారు. అందుకు ప్రతిగా భృగువు అభిచార హోమం చేశాడు. రుభునామక దేవతలు ఆవిర్భవించి రుద్రపార్షదులను పారద్రోరారు. పిమ్మట నారదుని ద్వారా జరిగిన వృత్తాంతం విని ఆ తొలి దైవం
ఆ రుద్రుడు, ఆ నీలగల్లుడు, ఆ గజాసుర సంహారి పట్టలేని కోపం కొద్దీ మునిపళ్లతో పెదవిని కొరికాడు. మత్తుగొన్న సింహం వలె కఠోరంగా గర్జించాడు. అత్యంత భీకరంగా పగలబడి నవ్వాడు. మెరుపుల వంటి అగ్నికీలల పరంపరల అన్వయ కాంతితో ప్రకాశిస్తున్నట్టి, అప్పటి కోప తీవ్రతతో ఊగుతున్నట్టి ఒక జటను సర్రున పీకి భూమిపైన విసిరికొట్టాడు. ఆ జట నుంచి నల్లటి నిలువెత్తు రూపంతో లోక భయంకరుడుగా ఉన్న వీరభద్రుడు పుట్టుకొచ్చి ఏమి చేయాలో తెలుపమని శివుని అభ్యర్థించగా, దక్షవాటికకు పోయి శ్రద్ధాళువై యాగాన్ని భగ్నం చేయడంతో పాటు దక్షుణ్ణి సంహరించు. దుర్లభమైన నా అంశాన జన్మనెత్తిన నీకు సాధ్యం కానిది ఏమీ ఉండదని శివుడు ఆజ్ఞాపించగా, ఆ వీరభద్రుడు పట్టరానంత వేగంతో ఒక్క ఊపున కదిలాడు. శివ ప్రమథగణాలు రకరకాల ఆయుధాలను చేపట్టి వీరభద్రుణ్ణి అనుసరించాయి. దక్షయాగ స్థలం చుట్టూ ఉన్న కంచెలను, నడవలను, ఇళ్ల భాగాలను అస్తవ్యస్తం చేశారు. ప్రధాన యాగగృహం వెన్నుగాడిని భగ్నమనర్చారు. ధర్మగేహినులుండే పాకను, యాగ యజమాని పాకను, సభ తీర్చే పాకను, అగ్నివహులైన ఋత్విక్కులుండే పాకను, వంటశాలలను పూర్తిగా ధ్వంసం చేశారు. యాగపాత్రలను, వహునులను పాడు చేశారు. అగ్నిహోత్రాలను ఆర్పివేశారు. అగ్నిగుండాలలో మూత్రాన్ని విసర్జించారు. తీర్చిదిద్దిన వేదికల సోమసూత్రాలను తెంపివేశారు. మునులను కష్టపెట్టారు. మునిపత్నులను గజగజలాడించారు. ప్రమథగణములన్నీ జట్లు జట్లుగా ఏర్పడి అలా చేస్తూ ఉంటే భృగు ఋషిని మణిమంతుడు, దక్షుడిని వీరభద్రుడు, పూషిని చండీసుడు, భగముని నందీశ్వరుడు నిర్బంధించారు. ఇలాగున సభ్యుల, దేవతల, ఋత్విక్కుల వర్గాలపైకి రాళ్లు విసిరి, మోకాళ్లతో కుమ్మి, అరచేతులతో చరచి, మోచేతులతో పొడిచి పెక్కు రకాలుగా పీడించారు. అక్కడి వారంతా భయంతో దిక్కు తోచక తలకొక దిక్కుకు పరుగులు తీశారు. అప్పట్లో యాగవాటికలో దక్షుడు శివుని తిట్టిపోశాడు. అప్పుడు కనుసైగ చేసిన భగుని ఇప్పుడు నందీశ్వరుడు పట్టి కట్టేశాడు. 2 కనులను పెరికి వేశాడు. ఇదంతా చూస్తున్న జనంలో ఆర్తనాదాలు చెలరేగాయి. దక్షుడు శివుని దూషించినప్పుడు పూషుడు పల్లికిలిస్తూ నవ్వాడు. ఆ కారణంగా ఇప్పుడు పూషుడి దంతాలను చండీసుడు ఊడపీకాడు. ఆ సమయంలోనే మీసం, గడ్డం మెలిపెడుతూ నవ్విన భృగువును పట్టి వీరభద్రుడు ఆ ముఖమీసం, గడ్డం మెలితిప్పి పెరికివేశాడు. ఇంకా ఆ వీరభద్రుడు విర్రవీగిన వాడై దక్షుణ్ణి ఆధీనం చేసుకుని అతని తలను తెగపడేలా నరికివేశాడు. కోపం ఆపుకోలేక దక్షిణాగ్నికి ఆహుతి చేశాడు. పిదప దేవతలు బ్రహ్మచెంతకు పోయి శివసైనికుల వల్ల తమకు కలిగిన బాధలను వివరించారు. ఆయన శివుని తిరస్కరించడం తగదని చెప్పి ఆయనను శరణు వేడమని హితం ఉపదేశించాడు. బ్రహ్మ, ఇతర దేవతలు కైలాసం చేరి ఆ భువని దర్శించి నమస్కరించారు. బ్రహ్మ శివుని వినుతించి దక్షాధ్వరాన్ని మరల ఉద్ధరించి దక్షుని బ్రతికించమని ప్రార్థించాడు. బ్రహ్మ ప్రార్థనను మన్నించి శివుడు దగ్ధశిరస్కుడైన దక్షుడు అజముఖుడుగాక అని చెప్పి ఆ దేవతలను అనుగ్రహించాడు. పిదప శివుడి బ్రహ్మాదులతో కూడి దక్షాధ్వర దాటికకు వెళ్ళాడు. ఆయన అనుగ్రహంతో శతగాత్రులందరూ పూర్వస్థితి పొందారు. దక్షుని మేషముఖుణ్ణి చేయగా అతడు నిద్ర మేల్కొన్నట్లు లేచి రుద్రుని స్తుతించి తనను క్షమించమని కోరాడు. ఆపై యజ్ఞం నిర్విఘ్నంగా జరిగింది. విష్ణుదేవతాకమైన కర్మ చేయగా శ్రీహరి ప్రత్యక్షమయ్యాడు. అందరూ ఆ దేవునికి భక్తితో మొక్కారు. పెక్కు విధాలా స్తుతించారు. శ్రీహరి దక్షాధ్వరాన్ని ఏ కొరత లేకుండా జరుగునట్లు అనుగ్రహించాడు. యజ్ఞానంతరం విష్ణువు మున్నగు వారంతా తమ తమ నెలవులకు వెళ్ళారు. యోగాగ్నిదగ్ధురాలైన సతి జన్మాంతరంలో హిమవంతుని కూతురుగా పుట్టింది. పూర్వదైతుడైన రుద్రుణ్ణే చేపట్టింది. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.